రాజమండ్రి పుష్కర ఘాట్ భక్తులతో పోటెత్తుతోంది. 2 రోజులే సమయం ఉండడంతో భక్తులు భారీగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల పట్ల యాత్రికులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు రాజమండ్రి పుష్కర ఘాట్ల నుంచి మా ప్రతినిధి పాపయ్య అందిస్తారు. గోదావరి మహాపుష్కరాల్లో 10వ రోజు భక్తులు పోటెత్తుతున్నారు. ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో చివరిసారిగా స్నానాలు ఆచరించాలి. 144 సంవత్సరాల తర్వాత వచ్చే మహాపుష్కరాలు కావడంతో గోదావరి పుణ్య నదిలో స్నానాలు ఆచరించాలని భక్తులు రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తే కనుక రాజమండ్రి పుష్కర ఘాట్ లో భక్తులతో పోటెత్తుతుంది. ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఏమాత్రం ఖాళీ లేకుండా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇంకా కేవలం 2 రోజులు, రేపు శుక్ర శనివారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ఎప్పటికెప్పుడు యాత్రికులు ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఏమాత్రం అసౌకర్యం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాల పట్ల మాత్రం యాత్రికులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాత్రికులు చూస్తే కనుక మనం పుష్కర్ ఘాట్ లో ఉన్నాం. రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తో కలిసి మనం ప్రయాణిస్తున్నాం. ముగింపు వేడుకలు గోదావరి మాతకు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో దీపాలు వెలిగించి దీపోత్సవం నిర్వహించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ప్రతి జిల్లాలో గోదావరి పుష్కర వేడుకలు నిర్వహించే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అదేవిధంగా గోదావరి పుష్కర్ ఘాట్ లో నిర్వహించే అఖండ హారతితో పాటుగా మిగిలిన కార్యక్రమాల ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు సినిమా డైరెక్టర్ బోయపాటి సీను డైరెక్షన్ లో ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి బోయపాటి సీను రేపటి నుంచి రాజమండ్రిలో నుండి తగిన ఏర్పాట్లు చేస్తారని రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ మనకు తెలియజేశారు. ఇదే గోదావరి అఖండ హారతి ఇచ్చే వేదిక మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడంతో పాటుగా దీపోత్సవం అఖండ దీపోత్సవం రేవులన్నింటిలో రాజమండ్రి పట్టణంతో పాటుగా నగరమంతటా అఖండ దీపోత్సవం ప్రజలతో ర్యాలీ నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ శనివారం నాడు జరిగే ముగింపు ఉత్సవాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులు మంత్రివర్గ సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది. వాసులు చివరి 2 రోజుల్లో వచ్చి స్నానాలు ఆచరిస్తారని చెబుతున్నారు. దీంతో రేపు ఎల్లుండి ఒరిస్సా నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మిగిలిన జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ప్రతి ఒక్కరూ తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు 3 జిల్లాల నుంచి కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ పుణ్య స్నానాలు ఆచరించేది ఒక సాంప్రదాయంగా ఉంది. దీంతో అందరూ కూడా పుణ్య స్నానాలు ఆచరించడానికి ఉత్తరాంధ్ర జిల్లా నుంచి పెద్ద ఎత్తున చిన్న పెద్ద పిల్లలతో సహా కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీంలు ప్రతి రేవులో కూడా కంటికి రెప్పలా పహరా కాస్తూ నిత్యం యాత్రికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా కూడా పహరా కాస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీంలు కంటి మీద కునుకు లేకుండా 24 అవర్స్ రేవులన్నిటి కూడా పహరా కాస్తున్నారు. తమ బోట్లో నిత్యం తిరుగుతూ మనం చూస్తే గోదావరి మాత విగ్రహం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ ముగింపు ఉత్సవాలకు చివరి రోజు మరింత సంఖ్యలో యాత్రికులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడంతో పాటుగా వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలనేది ప్రభుత్వ లక్ష్యం. పుష్కర వేడుకల్లో కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి పాపయ్య చౌదరి, 4 to హైదరాబాద్ స్టూడియో.